ప్రస్తుతం నేను బేగంపేటలోని శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద ఉన్నాను. చూస్తున్నారు కదా, మొత్తం నా వెనకాల మొత్తం ఎక్కడికక్కడ ఇదైతే ఫుట్పాత్ల మీద షాపులు ఉన్నాయని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ అధికారులు చాలా ఫుట్పాత్ ఆక్రమణకు సంబంధించి విరుచుకుపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. నిన్న బేగంపేటలో కానీ, అంతకుముందు మల్కాజ్గిరి కానీ, అంతకుముందు ఓల్డ్ సిటీలో కూడా కొన్ని ఫుట్పాత్లు ఆక్రమించారని చెప్పేసి ఫుట్పాత్కి సంబంధించి ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో సో చాలా వరకు ఇక్కడ ఫుట్పాత్కి సంబంధించి బిజినెస్ చేసుకుంటున్నారు. కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఇక్కడైతే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నారు కదా, చాలా వరకు ఫుట్పాత్ల మీద చిన్న చిన్న పూల కొట్లు కానీ, లేకపోతే పండ్ల కొట్లు, ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు ఏదైతే పానీపూరి బండి కానీ, చిన్న పచారీ కొట్టు, చిన్న ఏదో స్క్రాప్ దుకాణాలు పెట్టుకునే వాళ్ళంతా వీళ్ళంతా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నిన్న బేగంపేటకు సంబంధించి ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అటు పోలీసు వాళ్ళందరూ వచ్చి చాలా పెద్ద ఎత్తున ఫోర్స్తో ఇక్కడ జబర్దస్తీ చేసి షాపులన్నీ కూలగొట్టించారు. సో చాలా ఘోరంగా ఉండే పరిస్థితి నిన్నైతే. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఏంటి, మరి వీళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా, డైరెక్ట్గా వచ్చి కూల్చారా, లేకపోతే ఎందుకంటే జిహెచ్ఎంసీ మధ్యలో మాత్రం ఫుట్పాత్ ఆక్రమణకు సంబంధించి చాలా స్పీడ్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఫుట్పాత్ ఆక్రమించి బిజినెస్ చేస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకో ఇక్కడ చూస్తున్నాం కదా, చిన్న చిన్న ఫ్రూట్ స్టాల్ పెట్టుకొని ఇక్కడైతే ఏళ్ళుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి మీ దగ్గర ఇక్కడ ఏం షాప్ ఉండే, మీరు ఏం చెప్తారు? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? 40 ఏళ్ళు, 86 సార్. 86. ఎంత నష్టం వచ్చింది? 67 లక్షల రూపాయలు వచ్చింది సార్. అంతా చెప్పిరా ఆఫీసర్లు ఏమైనా చెప్పిరా ముందస్తుగా ఏమైనా నోటీస్ ఇవ్వడం ఏమైనా? ఏమి చేయలేదు సార్, మొత్తం మోసం చేసి మమ్మల్ని అందరినీ. 40 ఏళ్ళ సార్ ఉంటున్నాం సార్ ఇక్కడ మేము. 40 ఏళ్ళు సార్. జీవనాధారం అదేనా? ఇదే సార్, ఏదేం లేదు, ఇదే స్క్రాప్ దుకాణమే సార్, ఏం లేదు. ఎంత సంపాదిస్తారు రోజు? అదే 500, 1000 రూపాయలు సార్. కీళ్ళు కిరాయి అన్నీ కట్టుకొని సావాలి. ఇక అన్నీ కరెంట్ బిల్లు, ట్యాక్స్ 60,000 కడతాం సంవత్సరానికి. ట్యాక్స్ 60,000, 60 గజాలకు 60,000 కడుతున్నాం సార్ సంవత్సరానికి ట్యాక్స్. ట్యాక్స్లు కట్టంగా మళ్ళీ ఎందుకు గుల్చేసారు? మరి అన్నీ అడిగినా చెప్పిన అన్నీ తిట్టే సార్, అడిగినా మేమేం చేస్తాం? పైకి ఆర్డర్ వచ్చిందంట సార్ వాళ్ళు. మా బాధ మాకు ఏం చేయాలి? సంవత్సరానికి 60,000 కడుతున్నారు సార్. ఎట్లా కట్టాలి? కిరాయి కడితేనే కట్టాలి కదా సార్. మీకు కిరాయి కడితేనే వస్తే కట్టాలి కదా. 2 నెలలు కూడగొట్టి, 2 నెలలు కూడగొట్టి కిరాయి లేదేం లేదు. మేము ఎట్లా బతకాలి చెప్పు? మేము ఏం చేసుకొని బతకాలి? ఇదే ఆధారమా? నాకు చదువుకోలే నేను 45 ఏళ్ళే వచ్చి 79 వచ్చిన హైదరాబాద్కు. ఏం చేస్తా? ఇదే పేపర్ తీసలే. ఏమి చేయాలి సార్? మాకు ఎంత ఇబ్బంది ఉన్నది. ఎంతమంది పిల్లలు నీకు? 3. ఈ రేవంత్ రెడ్డి చెప్తాడు సార్. రేవంత్ రెడ్డి మమ్మల్ని మొత్తం గరీబోళ్ళే మోసం చేస్తాడు సార్. వీళ్ళంతా గరీబోళ్ళే సార్, మోసం చేస్తారు రేవంత్ రెడ్డి. మా కేజీఆర్ మంచిగా, మా కేజీఆర్ పొట్టి. చెప్పండి, మీదేం షాప్ ఉంది? ఇది फल शॉप नादी ఉంది ना. तेलुगु उतना नहीं आता। कितने साल से आप? मैं तो हमारे दादा के टाइम की दुकान है ये ना। दादा के टाइम से दुकान है, कम से कम 30 से 35 साल पुरानी शॉप है। सडनली कल आके मॉर्निंग 9:30 को आके सीधा पूरा कम से कम 30 to 40 पुलिस वाले थे पूरे आगे। भाई निकालना बोल के फ्रूट्स निकाले थे किस नहीं। रात में सर्कल साहब आए थे, आके बोल के गए कल आके करेंगे, कल आके तोड़ देते, तुम लोग हटाना है तो हटा लो बोल के। ऐसा कैसा बोल रहे सर बोल के? कुछ भी नहीं। उसके बाद मॉर्निंग 9:30 को ऐसा आके देखे तक पूरा जेसीबी 3-4 जेसीबी ले लेके एक इधर एक वो गली एक गली पूरा कंटिन्यू मार लेते गए। अब तक कम से कम 60 डब्बे हैं वहाँ पे। पूरा इस पे जीने वाले हैं पूरा सडनली स्पीड तोड़ दिए पूरा बस। अब चलो भाई तोड़ के क्लियर भी नहीं, अब ऐसे ही करके छोड़ दिए। कैसा जाएंगे? फुटपाथ काम क्या काम में आ रहा? सब कुछ भी काम में नहीं आ रहा फुटपाथ। अब रहे तो कम से कम इस पर सब लोगों के करके ज़िंदगी तो चलती थी ना, सब कुछ भी फ़ायदा नहीं हो रहा। अब करें क्या करें? आए तोड़े चले गए, खत्म। इतना ही चाहिए खाली। सामान इसको टाइम में नहीं, कुछ भी नहीं। वहाँ से तोड़ लेते आ रहे, जितना हो सका उतना उतार दिया पूरा। देखो पूरा तखत तोड़ दिया, अंदर सामान पूरा वैसे रह गए सर पूरा। और करे तो करे, ऐसा करे कभी कुछ काम ही नहीं कर सके, काम करके गए पूरा। जब नुकसान के क्या पूरा हम लोग ये 3-3, 4-4 डब्बे मिल के 6.5 लाख 7 लाख, एक डब्बा 80,000 90,000 रुपये लगाए।
पूरा ऐसा करे कि काम ही नहीं आना, स्क्रैपिश होना पूरा, वैसा काम करके गए। अब हम लोग डेली लोन लिए भारत पे स्पीकर पे लोन देता, अरे लोन लेके डेली डेली बनी है बोल के। अब उन लोग को पेमेंट कैसा करना सर, अब ऐसा उतार के छोड़ दिए। कारोबार करेंगे करे तो पे कर सकते हैं, अब उन्हें करे तो फिर वो लोग भी फोन करते ना सर कारोबार चल रहा बोल के हम लोन लिए भारत पे पेटीएम पे, अब वो भी नहीं बन सक रहे। पूरा यहाँ से अब देखो 60-70 डब्बा पूरा आगे तक देखो आप, पूरा तोड़ दिए। ये हमारे अन्ना है, अन्ना भी हाल में न्यू पूरा डब्बा बनाए पूरा 1.5-2 మీరు लाख। చెప్పండి మీదేం షాప్ ఉంది ఇక్కడ 60-70 షాపులు అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీదేం షాపు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మాది ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర 30 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. నాది వచ్చి ఆటోమొబైల్ షాప్. వాళ్ళు ఎట్లా అంటే తీయాలంటే ఎక్కడి నుంచి తీస్తారండి? ఒకసారి చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. 3 నెలల నుంచి తీస్తామన్నారు. మొన్న వచ్చి వాళ్ళు చెప్పారు అంతే, రేపు తీసేస్తున్నాము సామాన్ చదువుకోండి అని. టైం కూడా ఇవ్వలేదు వాళ్ళు. 9:30 వరకు వచ్చేసి మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు 4 జేసీబీలు తెచ్చి మొత్తం కొట్టేశారు. ఇది మాకు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి మాకు హామీ జరగలేదు, ఎటువంటి ఇబ్బంది పెట్టలే వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలన ఏంటంటే మరి ఎంత ఘోరం. చిరు వ్యాపారం ఎట్లా బతకాలో చెప్పండి? మేము రోడ్లపైన బతకాలా, మాకు దీనిపైనే ఆధారం, దీనిపైన మా ఫ్యామిలీ బతుకుతుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ బాగా అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదండి ఇక్కడ, మేమే వాలంటీర్లకు చేస్తాం. ఇక్కడ వర్షం వస్తే మోకాళ్ళ వరకు ఉంటుంది, చూపిస్తాడు చూడండి. ఇప్పుడు అది మొత్తం మేమే చేయాలి వాలంటీర్లు. ఇక్కడ వెహికల్ లాగినా మేమే పూజ చేయాలా, మేమే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ వరకు వదలాలా. ఎందుకు ప్రతి సంవత్సరం ఇక్కడ డ్రైనేజ్ వాటర్ పొంగుతూనే ఉంటుంది? ఎందుకు మరి ప్రతి సంవత్సరం ఇట్లనే ఎందుకు రిపేర్ ఎందుకు చేయట్లేదు? మరి చాలా ఘోరంగా ఉంటుంది డ్రైనేజ్ వాటర్, చాలా ఘోరంగా ఉంటుంది. पूरा इतना आता वाटर, पूरा हम लोग ही करते, पूरा क्लीनिंग कोई भी नहीं करते। पूरा आता यहाँ तक कमर तक आता, फिर भी हम लोग ही करते। ट्रैफिक जाम होता भी हम लोग उतरते पूरा, ट्रैफिक पुलिस वाले भी नहीं आते। ये गली है, गली में कहीं क्या रोड पे बोल तो बोल सकते हैं, गली है पूरा ट्रैफिक जाम होता बोल के 2 मिनट भी नहीं लगते, पूरा हम ही क्लियर करते। కాదండి, ఇప్పుడు ఒక్కొక్క డబ్బా తయారడానికి 1,30,000 1,40,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు అమ్మితే 10,000 కూడా రావట్లేదు దానికి. మాకు ఎట్లా అంటే మాకు జీవనోపాధి ఎట్లా? మేము దీనిపైన లోన్లు తీసుకున్నాము, డబ్బాల పైన వాళ్ళే లోన్లు ఇచ్చారు. లోన్లు ఎట్లా కట్టాలా, చిట్టీలు ఎట్లా కట్టుకోవాలా, ఇల్లు ఎట్లా గడవాలి? మాకు నెల కాగానే జిహెచ్ఎంసీ లైసెన్స్ ఇచ్చిందా? గతంలో కొంతమందికి జిహెచ్ఎంసీ లైసెన్స్ స్ట్రీట్ వెండర్స్ లైన్స్ ఉన్నాయండి, ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. అదే అండి, ఇంటిమేషన్ లేకుండా మాకు వారానికి 2 సార్లు 3 సార్లు చాలాన్లు వేసారు. అయినా చాలాన్ని కట్టినాం, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి చాలాన్ని వేస్తే అయినా కట్టినాం. ఇక్కడేం ట్రాఫిక్ పెద్దగా ఇబ్బంది ఉండదండి. ఇబ్బంది ఉన్నదంతా వైన్ షాప్ దగ్గర ఉంటుంది ఇబ్బంది. ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు ట్రాఫిక్కి. ట్రాఫిక్ అంతా క్లియర్గానే ఉంటుంది. గుంత సాబ్ చేసి తెలియలేదు వాళ్ళకి, కులగొట్టి తెలివి ఉన్నది, కులగొట్టడానికి ఉన్నది. ఆ గుంతలు మోరీ సాబ్ చేసే తెలియలేదు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏమో లెక్క బేకార్ కుటుంబాలు ఉన్నాయి కదా, చాలా కుటుంబాలు దీని మీద బతుకుతున్నారు. 100 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు 100 కుటుంబాలు రోడ్డు పైన పడినట్టు. వాళ్ళకి బతుకుదేరు ఇదే, వేరే ఆప్షన్ లేదు మాకు. వేరే ఆల్టర్నేట్ ఏమైనా చూపెట్టారా మీకు? వేరే దగ్గర షాపులు కొనియడము, షాపులు కట్టడం అట్లా ఏమైనా చెప్పారా? లేదండి, అలా ఉంటే మేమే వాళ్ళకి సహకరిస్తుండే కదండి. అలా ఉంటే మేమే సహకరిస్తుండే. అయినా రేవంత్ రెడ్డి ఏంటంటే మరి చిరు వ్యాపారాల మీద పడితే వాళ్ళకి ఏమో చెప్పు. వేరే పెద్ద పెద్దలు ల్యాండ్లు కబ్జా చేసుకుని వాళ్ళు కూర్చుని వాళ్ళని ఏమనుకుంటా మాయంబడబడితే మేమేం చేస్తామండి? ఎక్కడ వెళ్తాం చెప్పండి? మేము పొద్దున్న లేస్తే మాకు ఇదే, పొద్దున్న లేచి వచ్చినామంటే రాత్రి 12-11 వల్ల ఇక్కడనే షాప్ల మీద ఉంటాం మేము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక సెక్యూరిటీలకు ఉంటామండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఇక్కడ వరకు ఇప్పటిదాకా ఎటువంటి దొంగతనం జరగదు, ఏం జరగదు. ఇక్కడ ఒక సెక్యూరిటీలకు ఉంటాం. ఇక్కడ అందరం మేము అందరం కలిసి పని చేసుకుంటాము. మతం ఏంటి ఏముంటుంది ఇక్కడ, అందరు కలిసిమెలిసి ఉంటాం. ఇక్కడ ఇటువంటి గొడవలు జరగవు, ఏం జరగవు, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా బతుకుతారండి మిడిల్ క్లాస్? చెప్పండి, కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పండి, ఏం షాప్ భయం ఇది? ఫ్రూట్ షాప్ అన్న. ఇట్లా చేసిండు, ఇప్పుడు ఏం చెప్పాలి ఆయనకి? ఏం చెప్పాలి? మాటలు కూడా రాదు, హిందీలో చెప్పాలి. बोलने को कुछ भी नहीं आ रहा जी. उनका हाथ जोड़े, पैर पड़े, सब कर इन लोगों के. लेडीज़ पैरा में गिर गई ACP के. सर काल मुक्ता सर बोली उन्हें तो ఏ కాల్ జరుగు పట్టా ఉందా మీ దగ్గర, ఏమున్నాయి మీ దగ్గర అంటుండు. ऐसा बोले तो हम क्या करना? अब मेरा डैडी पैरालाइज, घर पे मैच कमाने वाला. हाँ, मेरे को 2 बेटी है अभी. हाँ, घर साहब लोन है सर हम लोगों को. फ़ोन पे पैसे से फ़ोन पे से लोन 250 है, लोन गोल्ड लोन रख के लोन 250 है. अगर आप यहाँ से हटा दिए, हमें कोई जगह दो. नहीं बोले डब्बे के अंदर, बोले डब्बे के अंदर ही है. चलो भाई डब्बे के बाहर आके भी हम लोग रोड क्रॉस कर ले रहे, बोले तो कुछ भी नहीं. डब्बे के अंदर रहते पर भी वो लोग हम लोग को आके सब परेशान करे. 8 दिन को 8 दिन आके चालान डाल के जा रहे, चालान के पैसे बनाने लगाते रहे. हाँ, इतने सालों से कभी नहीं हुआ. मैं बचपने से हूँ, मेरे दादा के टाइम का दुकान ही है. 40 ईयर्स पुराना दुकान है ये. मेरे को दादा बचपने में साथ में लेके आए. मेरा घर में फैमिली सही नहीं था, मैं जिम्मेदार था. आके मैं काम करता था दादा मेरे को दुकान दिए, चला ले बोल के.
अब ये दुकान में मेरा घर सब चलता, डैडी पैरालाइज है, घर में प्रेग्नेंट बहन है, उनका खर्चा कौन, पहला हमें ही चलाना पड़ता घर वाला। अभी कुछ भी नहीं, अभी आके मैं देख के थोड़ा बहुत रोड पे लगा लिया, घर में चलना मुश्किल है, लोन वाले फ़ोन आ कर रहे, बहुत परेशान करके छोड़ दिए। अरे चलो भाई ट्रैफिक का प्रॉब्लम है इधर, ये गली के अंदर है, फुटपाथ बोले तो मेन रोड है, मेन रोड पे फुटपाथ है, फुटपाथ पे ट्राली लगा के लोग जाम कर दे रहे, उन लोग को कुछ भी नहीं। एक गली में आके आरबीआई रिजर्व बैंक क्वार्टर से पीछे वो लोग खुद हम लोग को 40 साल से कुछ नहीं करे, इनको क्या ट्रैफिक प्रॉब्लम हुआ पता नहीं। कुछ कंप्लीट कर दिया कोई कंप्लेंट नहीं है सर, चुप ही आ रहे, तुम लोग के ऊपर कंप्लेंट है बोल रहे, भाई कहीं की कंप्लेंट है? यहाँ पे कोई चोरी हुई इतने सालों से? कभी चोरी नहीं हुई, कोई लड़की को कोई छेड़ते भी नहीं, कोई यहाँ पर पानी भी आया तो लड़की लोग वहाँ ठहर जाते डर के, इतना पानी आता, हम लोग को बोलते भैया कोई है तो हेल्प, चीखते, हम लोग चलो बोल के ऐसा लेके आके यहाँ से छोड़ दे, गाड़ी रुक जाता, गाड़ी हम भगाते, कभी ट्रैफिक इधर से उधर से ट्रैफिक होगा तो हम क्लियर करते, कोई पुलिस वाला आके क्लियर नहीं करता, फिर भी हम लोगों के ऊपर ही आके तोड़ के चले गए। पता नहीं ये झाड़ों के अंदर से कौन जाता ना, ये पेड़ा है, ये रोड चलने की जगह है, रोड को सेफ्टी हम लोग है ना, लाइटिंग का प्रॉब्लम है यहाँ, हम लोग के दुकानों की शॉप्स के लाइटिंग लगाए तो ही उजाला दिखता, वो कुछ भी नहीं। मेरा एक हफ्ता पहले एक्टिवा गाड़ी रखा मैं यहाँ पर, कैमरे काम नहीं कर रहे पीएस के, उसके ऊपर एक्शन नहीं है। मैं बोला आज चोरी हुआ सर, कल मर्डर होता, कैमरे काम नहीं कर रहे, बोलते क्या है, बोलते ए तू ज़्यादा बात नहीं करना। अरे क्या है सर, ये गरीब जी रहा नहीं, चलो चोरी करने, अब ये क्या करते, अब ये कर नहीं चलेगा, दिमाग फिर जाता, चोरी करते। रेवंत रेड्डी कुछ भी नहीं है, बेकार है उन्होंने। मैं तो अब तक बेकार, मैं मेरे बचपन से जो देख ले जा रहा हूँ ना, केसीआर सर को सैल्यूट मारता हूँ मैं। केसीआर सर जो थे, कभी हम लोग प्रॉब्लम, पानी आया तो पैसे भी दिए हमको, होता हेल्प करे उन्होंने। ये आए जब से सरकार बनी, जब से टेंशन पाल के छोड़ दिए। लास्ट ईयर आए तो एमएलए साहब आगे रोके, माधवराम साहब आगे रोके, अब ये साल उन्होंने भी नहीं है, कोई नहीं है ये बार तो हम लोग किसका नहीं जाना, कहाँ जाना, किधर करना, कुछ समझ में नहीं आ रहा। కుమార్ కూడా కనిపిస్తుందా? మేము కనిపిస్తలేము వాళ్ళకి, ఆమె ఒక ఆమెకి న్యాయం చేస్తారా మాకు చేయరా? కుమార్ ఆంటీకి ఇప్పుడు ఆమె రోడ్డు పైన పెట్టిందంటే మాకు షెడ్ అంది కల్పించారు, మళ్ళీ జీవనోపాధి కల్పించారు, మాకెవరు కల్పిస్తారు ఇప్పుడు? మాకెవరు కల్పిస్తారండి? మేము ఎవరిని అడగాలి ఇప్పుడు? మళ్ళీ వెళ్ళి సీఎంని అడగాలి వెళ్ళి డైరెక్ట్? రేవంత్ రెడ్డి గారికి ఆమె సీఎం రేవంత్ రెడ్డి గారికి కుమార్ ఆంటీ కూడా కనిపిస్తుంది, ఆమె కనిపించట్లేదా? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎట్లా బతకాలి రేపటి నుంచి మేము? చెప్తున్నా ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన అని చెప్తారు కదా, ఎట్లుంది మరి? ఎవరికి వచ్చిందండి? ఎవరికి వచ్చింది? ఎవరికి రాలేదండి, ఏం పాలన లేదు, మా పాలనే కరెక్ట్ లేదు. ఇది మాకు ఇట్లా వదిలేస్తే మేము మాయగా బతికేటోళ్ళమండి. మా దగ్గరకు వచ్చి మా కట్ట మీద కొట్టిండు, ఈపులో కొడుతున్నా ఏం కదండి, ఈ కట్ట మీద కొట్టిండు. 8 మంది బతుకుతారు ఈ బండి మీద 8 మంది బతుకుతారు. ఈ నుంచి తీసేస్తే ఎక్కడ పోవాలి? నా కళ్ళు కూడా సరిగ్గా కనలాడాలి, ఉన్నది ఈయనే, ఇక కోసం తాళ అమ్ముకుంటాను. ఒకరి మీద 8 మంది బతుకుతారు, దాంట్లో రూమ్ రెంట్ కట్టాలి, మళ్ళీ 6 మంది బతకాలి. ఎక్కడి నుంచి కలుగుతారు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. టీఆర్ఎస్ హుకుమత్ మంచిగా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ హుకుమత్ రేవంత్ రెడ్డి వచ్చిన తను చేస్తే వేస్ట్ పని చేస్తుండు. ఆ ఉన్నోళ్ళకు 40 ఎకరాలు 50 ఎకరాలు కబ్జా చేసి వాళ్ళకి ఏం చేయకొచ్చిండు. ఈ పీకదాలని డబ్బాలు ఏంటో పడితే ఏమొస్తుందన్న చేసుకొని బతకటోళ్ళకు ఏం 1000 రూపాయలు 1200 500-600 సంపాదించుకొని సాయంత్రం వెళ్ళిపోతారు. ఆ రూపాయి కిలో బియ్యం చేసుకొని బతుకుతున్నారు, అది తిని. గవి కూడా కానకుంటే ఏం లాభం చెప్పు? వేస్ట్, అది కాంగ్రెస్ హుకుమత్ వేస్ట్. మళ్ళీ ఆయన జిందగీలో సీఎం అవుతాడా? కాడు. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రి అంటాడు. అస్సలు కాడు. ఆయన ఎమ్మెల్యే సీట్కి కూడా రాడు అంటున్నాను. రాడు కంపల్సరీ రాదన్న. కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లని చెప్పిండు కదా, అలక్ పార్టీ చేసిండు కదా, ఇప్పుడు కనలాడుతున్నాడు ఆయన, వెళ్ళిపోయాడు. కళ్ళకు కూడా కనలాడు, ఈయన కూడా అట్లనే వెళ్ళిపోతాడు. ఈయన రాడన్న వేస్ట్. ఈ 20 మరి పేదలను ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు మరి కాంగ్రెస్? ఆయన రాకూడదు అని నేను నా జిందగీలో నేను సీఎం గాను, ఇప్పుడు వాళ్ళకి నేను సతాయించాలి. నా జిందగీలో ఇప్పుడే వచ్చినా, నేను సీఎం అయినాను, ఇక దాని తర్వాత నేను గానని చేస్తున్నాడు ఆయన, అంతే. ఇక ఈ నీళ్లు పోతాయి ఇక్కడ. पानी का प्रॉब्लम तकरीबन मैं बचपन से देखता हूँ, कस्टमर खुद मेरे पास आते, क्या सर अभी तक नहीं बना गया पानी का प्रॉब्लम यहाँ पर, ये प्रॉब्लम सॉल्व नहीं करेंगे। ये 40 साल से, कम से कम 30-32 साल से ये प्रॉब्लम है यहाँ पर। थोड़ा 10 मिनट अगर बारिश पड़ गया, यहाँ तक पानी आया था, वो प्रॉब्लम सॉल्व नहीं है। ये हम लोग जहाँ गरीब जो जी रहे हैं ना, उसके ऊपर उनको पट्टा होना, पासबुक होना, उनको कुछ तो भी है क्या, पट्टा है क्या पूछ रहा हूँ मेरे को। మీదేం షాపు ఎక్కడ ఉన్నది? మాది ఇస్త్రీ దుకాణం. ఇస్త్రీ దుకాణం. ఈ దుకాణాన్ని కూడా వదిలిపెట్టలేదా? రోజు ఎంత సంపాదించారు మీరు ఇస్త్రీ చేసుకుని? అవి 1000 రూపాయలు, 800, 1200. మరి ఇప్పుడు ఎట్లా వేరే దగ్గర ఏమైనా పెట్టుకున్నారా? ఏం పెట్టుకోలేదు సార్, ఇంతవరకు ఏం పెట్టుకోలేదు.
అట్లానే ఉన్నాం ఇంకా. ఏం చెప్తారు మీ ప్రభుత్వానికి? ఏం చెప్పాలి సార్, వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు గరీబులను ఇట్లా చేస్తే బాగుండదు కదా సార్. అందరినీ చూడాలి. ప్రభుత్వం అన్నప్పుడు, ప్రజలు అన్నప్పుడు, ఆయన రాజు అన్నప్పుడు అందరినీ చూడాలి. అందరినీ చూస్తేనే బాగుంటుంది. అందరినీ ఒక రకంగా, ఒకరిని డబ్బు గలను ఒక రకంగా, పేదలను ఒక రకంగా చూస్తే కాదు, అందరినీ ఒక రకంగా చూడాలి. అందరు ప్రజలందరినీ అయినా అదే కోరుకుంటున్నాం. మంచిగా చూస్తే బాగుంటుంది. ఏదైనా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. ఏదైనా చూపించి ఏదైనా నష్టపరిహారం కట్టిస్తే, ఎక్కడైనా చూపెడితే బాగుంటుంది. చెప్పండి భయ్యా, ఏంటి? మొన్న ఓల్సిటీలో చేసిరు కదా, అక్కడ ఎంఐ వచ్చి ఆపిండు, వాళ్ళకి ఆగిరు. మాకెందుకు ఆగట్లేదు సార్? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మీ ఎమ్మెల్యే రాలేదు కావచ్చు మరి, ఇక్కడ అందుకే ఆపలేదు కావచ్చు మరి. రాలేదు, ఎమ్మెల్యే రాలేడు, ఇక్కడ రాలేడు, ఎవరు రాలేదు. రానికి టైం కూడా ఇవ్వలేదు కదా. అక్కడ టైం ఇస్తే వచ్చేవాళ్ళేమో వాళ్ళు, రానికి టైం కూడా ఇవ్వలేదు. ఆయన 9:30కే వచ్చింది శంకర్ రాజు గారు. అయితే 9:30కి వచ్చి కొట్టేస్తూనే ఉన్నాడు వచ్చి. అంటే ముందొస్తే ఏమన్నా నోటీసులు అంటే ఏమన్నా చెప్పారా? ఏమన్నా నోటీస్ ఏం లేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు. చూస్తున్నాగా దాదాపు 1/2 కిలోమీటర్ మేర మొత్తం ఈ బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ ఆనుకొని చాలా వరకు ఫుట్పాత్ మీదనే ఇస్త్రీ షాప్ కానీ ఫ్రూట్ షాప్ కానీ చూస్తున్నా కదా, రోడ్డు మీదనే ఫ్రూట్స్ పెట్టుకొని ఇట్లా డైలీ 500-1000 రూపాయల వరకు మేము దందా చేసుకుంటాము. కేవలం 500-1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళ మీద ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మరీ దారుణంగా వ్యవహరిస్తుంది. చూస్తున్నా కదా, మన స్క్రాప్కి సంబంధించి కూడా స్క్రాప్ తీసేసి కనీసం ఆ స్క్రాప్ అమ్మితే 10,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్క షటర్కి దాదాపు మాకు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. బట్ ఇప్పుడు ఆ స్క్రాప్ అమ్ముకుంటే కనీసం 10,000 కూడా రాదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఫుట్పాత్ డెవలప్ చేసి ఇది ఏం చేస్తారని చెప్పేసి కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఫుట్పాత్ డెవలప్ చేసి ఎవరి కోసం? ఇక్కడ చాలామంది, వందల మంది ఇక్కడ మేము ఏళ్ళ కొద్దీ ఇక్కడ మేము జీవిస్తున్నాం. ఇప్పుడు మా జీవనకు సంబంధించి ఏం చెప్తారో అసలు చాలామంది ఇక్కడే చూస్తున్నాం కదా. మెకానిక్ షాప్ సంబంధించి కూడా ఇక్కడ ఇప్పుడు షాప్ పోయిన తర్వాత కూడా తను మెకానిక్ అయితే చేసుకుంటున్న పరిస్థితి. అడిగే ప్రయత్నం చేద్దాం. భయ్యా, ఏంటి షాపు మళ్ళీ తీసేట్లు కూడా మళ్ళీ చేసేసుకుంటున్నా? చేయాలిగా భయ్య, చేస్తే కానీ మాకు ఫుడ్ లేదు. ఎవరు ఇస్తారు మనం? ఇక ఇట్లనే చేసుకుంటాం పని. ఏం చేస్తాం? ఏం చేయలేం. షాప్ ఇరిగిపోయింది. షాప్ చేయాలంటే 1,00,000 రూపాయలు కావాలి. మరి డబ్బులు ఎక్కడ లేవు. ఎండాకాలం కదా మరి, ఎండలు ఎట్లా మరి? ఇక ఎండ సేఫ్ ఎట్లా ఉంటుంది సామాన్లకి? సేఫ్ ఏం లేదు. ఇట్లనే బండికైనా కట్టుకోవాలి, ఏదో చేసుకోవాలి. ఇంత ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం, అట్లనే ఇంకేం చేయలేం. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? ఆయనకి పిచ్చి పట్టింది, దానికి ఏం లేదు. అంత గరీబోళ్ళనే కొడుతుంది కదా, అంత గరీబోళ్ళే. ఏం చెప్తాం ఆయనకి? మరి గరీబుల మీద పట్టడం ఎందుకు అనుకుంటారు? అది అర్థం కాదు. ఓట్లు వేసేదే గరీబోళ్ళు, వాళ్ళ మీదే పడుతుంది. మనం ఎందుకు అర్థం కాదు. ఇక్కడ ప్రతి జగలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అర్థమవుతుంది. అంటే ఏంది ఫుట్పాత్ అంతా నీట్గా వేసి ఇక్కడ అంత జనాలు నడుస్తారా మరి ఏమన్నా? దాని మీద ఎవరిని తాగోతలు కూర్చుంటారు. రాత్రి ఉంటేనే ఒక పోలీస్ అయినా కూడా చెప్పిండు, గ్రౌండ్లో మీటింగ్ అయితే అందరు డబ్బులు తీసేయమంటే డబ్బులలో సెక్యూరిటీ ఉన్నారు, కావాలంటే సెట్ బ్యాక్ చేద్దాం, అన్ఎంప్లాయ్ చేయొద్దు. మీ పిల్లలు రోడ్డు మీద క్యాబ్ దిగి హాయిగా నడుచుకుంటూ ఇంటికి వస్తారు 10:30కి. వాళ్ళు ఉండరు, మీ పిల్లలకి సెక్యూరిటీ. మేము తర్వాత వస్తాం, కానీ వాళ్ళు ఉండరని గల్లీలో ఏం లొల్లీలు కాలేదు. చైన్ స్కాచింగ్ కానీ పిల్లల్ని చీడాంచడం ఏం కాలేదు. వాళ్ళు సెట్ బ్యాక్ చేద్దామని ఆయన గ్రౌండ్లో 8 years కింద మీటింగ్ అయింది కరోనాకు ముందు. ఇప్పుడు ఆయన కూడా చెప్పిండు, జరిపోద్దు, అందరు గరీబోళ్ళే, సెట్ బ్యాక్ చేయండి. మరి ఎందుకు సడన్గా వచ్చి తీసేసారు? అది అర్థం కాదు అందరికి. ఒక్కడు కాదు, 40 డబ్బాలు ఇక్కడ అందరు అన్ఎంప్లాయ్స్, అందరు దీని మీద బతుకుతారు. పేటీఎం లోన్లు అవి ఇప్పుడు అందరు సతాంశురాలు ఫోన్లు చేసి. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఆఖరి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి చెప్పిన వినాలి. లోన్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. రోజుకి ఒక్కరికి 330, ఒక్కరికి 400 కడతా. వాళ్ళు రోజు సతాంశం, ఫోన్ సైలెంట్లో పెట్టిస్తారు. నిజంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కరెంట్ మీటర్ కూడా చూస్తున్నాం. వీళ్ళకు కరెంట్ మీటర్ ఉంది, మేము ట్యాక్స్ కూడా కడుతున్నాము. దీనికి సంబంధించి కొన్ని 100,000 రూపాయలు కూడా సంవత్సరానికి మేము ట్యాక్స్ కడుతున్నాం. కనీసం షాప్లో సంబంధించి సామాన్ కూడా చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ ఆయిల్ డబ్బాలు కానీ ఇసుక ఏదైతే మెకానిక్ షెడ్కి సంబంధించిన సామాన్ అంతా కూడా అసలు తీసుకొని ఇవ్వలేదు. మమ్మల్ని చాలా దారుణంగా ఉంది. ఇటు ఫోన్పే లోన్లు కానీ ఇటు చాలా వరకు సామాన్లు కూడా ఉన్నాయి. చూస్తున్నారు వాళ్ళంతా షాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు. దాంట్లో ఏమైనా సామాన్లు పనిచేస్తాయి అనేది కూడా వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితి. నీట్ చేసుకొని మళ్ళీ అక్కడే ఏదైనా చిన్నగా పెట్టుకుందామని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మనతో పాటు ఆ మెకానిక్, ఇదంతా మెకానిక్ షెడ్కి సంబంధించి ఇట్లా ప్రతి ఒక్క షాపుకు సంబంధించి కనీసం మాకు సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారుగా. దాదాపు కిలోమీటర్ మేర మొత్తం ఇట్లా చూసుకున్న ఇక్కడే ఈ కూరగాయల షాపులు కానీ చిన్న చిన్న బడ్డీ కొట్లు, లేకపోతే చిన్న కొబ్బరి బొండాలు, లేకపోతే ఇస్త్రీ కొట్లు ఇట్లా పెట్టుకొని రోజుకు ఇటు ఫోన్పే లోన్ తీసుకొని 300-500 ఇట్లా పే చేస్తున్నాము. సో ఇప్పుడు వాళ్ళు కూడా కంటిన్యూగా ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక
ఆ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మనతో పాటు ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీదేం షాప్ ఉండే ఇక్కడ? నాది ఇగో ఇదే సార్, కూరగాయలదే నాది. ఇది నిన్న మొన్న నుంచి కాదు, ఒక 10 ఏళ్ళ నుంచి ఉంది ఇది. నిన్న మొన్న అంటే మేము మా అంతలో మేమే జరిగిపోతాం. ఇది కొన్ని ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇవి షాపులు. ఒక్క షాపు కాదు, దగ్గర దగ్గర 60 షాపులు ఉన్నాయి, 60-70 షాపులు ఉన్నాయి. అందరం దీని మీదనే బతికేటోళ్ళం మేము. ఇది చేసేదాకా వెళ్ళదు. ఇప్పుడు ఏంది ఇగో ఇదంతా చెత్త పెట్టుకొని కూడా మేము షాపులు పెట్టుకుంటున్నాం. ఇవి కూరగాయలు అమ్ముతాము. అవి ఇవాళ ఒక 500 దొరికినా చాలు అనుకుంటాను. నేను సాయంత్రమే పెడతా, పొద్దుంతా అయితే పెట్టాను. ఇక్కడ ఏం ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇగో దీనివల్ల ఇంకా జామ్ ఎక్కువ అవుతుంది. ఈ బస్తీలో ఏం జామ్ అవుతుంది? రోడ్ల మీద అంటే చెప్పచ్చు, ఈ బస్తీలో జామ్ అవుతుందా? కాదు. మాకు పేదవాళ్ళ మీద ఇంత అన్యాయంగా చేయడం అయితే తప్పు. మాకు నోటీస్ లేదు, ఏది లేదు, తీయండి 5 నిమిషాలు టైం ఇవ్వడం. ఆడవాళ్ళనే 5 నిమిషాలు ఇచ్చిర్రు అనుకుంటున్నాను నేనైతే. కొన్ని ప్లేస్లలో ఆడవాళ్ళు లేదు, ఎవరు లేదు, ఇరగొట్టడమే. ప్రభుత్వం చెప్తుంది 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తామని చెప్తుంది. ఉన్న వాళ్ళకి చేస్తుంది సార్, లేని వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ రోడ్ల మీద ఎందుకు బతుకుతాం? ఆడవాళ్ళకి అన్నీ చేస్తున్నారు అంటే అది ఉన్న వాళ్ళకి అవుతున్నాయి, మాకేడవుతున్నాయి. మేము ఇక్కడ బతుకుతున్నాం ఏంది? ఇది చేసేదాకా మాకు వెళ్ళదు. ఇప్పుడు ఇల్లు కిరాయిలు అన్నీ ఉంటాయి, పిల్లల స్కూళ్ళు చదువులు అన్నిటికీ మేము ఏది చూసినా కూడా దీని మీదనే బతుకుతున్నాం. మా ఆయననేమో ఇది అమ్మాలి పని చేస్తాడు, మా ఆయన డ్రైవరు అమ్మాలి 2 రాణిగంజ్లో చేస్తాడు. ఆయన పోతాడు పోడు. ఇప్పుడు ఇది దీని మీద చేసేదాకా మాకు బతుకు తెరువు తెలియదు. ఇప్పుడు ఇట్లా ఇరగొట్టేస్తే మేము ఎక్కడ వెళ్ళాలా? మాకు అది చూపెట్టాలా. ఇక మాది పాడేసినా సరే అని మేము పెడుతున్నాం. ఇప్పుడు ఇక ఏమన్నా చేయని అని కూరగాయలు కూడా ఖరాబ్ అయినాయి. నిన్ననే తెచ్చినాను మార్నింగ్. తెచ్చి ఇట్లా మెయిన్ రోడ్డు వెళ్ళాలా? ఈ బస్తీలో ఎందుకు? ఎంఐఎంఎల్ ఒక రూల్ ఉంది, మరి ఇక్కడ తెలుగు ఒక రూల్ ఉందా? మన ఎంఐఎం వాడు తిట్టిండు, పోలీసు వాళ్ళని తిట్టిండు, కమిషనర్ తిట్టిండు. మళ్ళీ అలా డబ్బాలు మున్సిపల్ వాళ్ళతోనే డబ్బాలు వేయించారు. మళ్ళీ వాళ్ళే డబ్బాలు వేస్తారు ఎంఐఎం వాళ్ళది. అది హైవే రోడ్, ఇంకా ఇది గల్లీలకు ఉన్నది రోడ్. ఇది మరి వాళ్ళ ఒక రూల్ ఉండదు, మా ఒక రూల్ ఉందా? స్ట్రాంగ్ లేడా మరి ఇక్కడ? మా ఎమ్మెల్యే స్ట్రాంగ్ లేదు, ఎవరు లేడు. మా రూల్స్ ప్రకారంగా చేయాలి కదా. ఆ తెలుగు మూడు చిత్రగట్ల చూడు మెయిన్ రోడ్కే ఉన్నది, అన్ని మెయిన్ రోడ్లోకి ఉన్నాయి. ఆ తురుకులో డబ్బాలు తీయరు అంటే తెలుగులు లావర్స్ వేస్ట్. తెలుగులు వేస్ట్. తుర్క వాళ్ళు ఎవరు తీయడు. హిందువా ఏడా ఉంది వాయి ఉన్నది. తుర్కలకు ఒక రూల్ ఉంది, తెలుగులకు ఒక రూల్ ఉంది. ఇక్కడ తెలిసిందా? ఆయన రాజాసింగ్ మాట్లాడతారు, కరెక్ట్ మాట్లాడతారు. కరెక్ట్ మాట్లాడతారు రాజాసింగ్, తెలిసిందా? ఆయన కరెక్ట్ మాట్లాడే కనుక అలాగ మంటలు వేస్తారు. చూస్తున్నారు కదా, ఏదైతే మొన్న చార్మినార్లో ఎంఐఎం చేస్తే ఆపారు. బట్ మాకు ఎందుకు ఇక్కడ ఎంఐఎంకో రూల్ మాకొక రూల్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ సంబంధించి చాలా ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. మొత్తం ఎక్కడికక్కడ స్క్రాప్ అంతా మొత్తం ఒక్కొక్కరు తీసుకుంటున్న పరిస్థితి. లోపల వల్ల మెటీరియల్ కూడా అట్లనే కనబడుతుంది. సో ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఏదైనా ఆల్టర్నేట్ చూపాలి. ఎందుకంటే చాలా వరకు లోన్లు తీసుకున్నాం, ఇటు ఫోన్పే లోన్లు కానీ ఫోన్పే సంబంధించి కానీ, లేకపోతే చాలా వరకు లోన్లు ఉన్నాయి. రోజు రోజుకి మేము డైలీ ఫైనాన్స్ కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఫైనాన్స్ కూడా కట్టుకుంటాం. సో ఇదే మా జీవనోపాధికి సంబంధించి దీని మీదనే మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు మమ్మల్ని ఆదుకోవాలి. ఇట్లా పేదల మీద పడొద్దు అని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మీద ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అసలు మా పేదల జోలికి మా డబ్బాల జోలికి రాలేదు. బట్ రేవంత్ సర్కారు కావాలని పనిగట్టుకొని ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్ అని లేకపోతే ఇతరత్ర కారణాలు చెప్పి మా డబ్బాలు అయితే అకారణంగా తీసేశారు. గతంలో కూడా ఒకసారి డబ్బాలు తీయడానికి వస్తే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అడ్డుకోవడంతో ఆపారు. మళ్ళీ నిన్న ఎమ్మెల్యే వచ్చే టైం కూడా ఇవ్వలేదు. కనీసం ఎమ్మెల్యే ఇప్పటివరకు అయితే రాని పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద దయతలిచి మాకేమైనా ఆల్టర్నేట్ చూపెట్టాలి అని చెప్పేసి ఇక్కడ స్థానిక వ్యాపారులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం బేగంపేట నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.